కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం చిన్నశంకర్లపూడి గ్రామంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా టీడీపీ నాయకులు మిరియాల శ్రీను, మిరియాల వెంకటరమణ మరియు కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ భక్తజన సందోహంతో బోనాల జాతర కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభ హాజరై ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఉదయం నుండి మహిళలు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద బోనాలతో సందడి చేశారు. దుర్గాదేవి ఆలయం నుండి బాజా భజంత్రీలతో, తీన్మార్ డప్పులతో, వేద మంత్రాలతో, దుర్గమ్మ అమ్మవారి శరణుఘోషతో, మహిళల కోలాటాల నడుమ భక్తి శ్రద్ధలతో మహిళలు బోనాలను ఎత్తుకొని గ్రామ పురవీధుల్లో ఊరేగింపుగా తిరిగి అమ్మవారికి బోనాలు సమర్పించారు. భక్తి శ్రద్ధలతో ఉదయం నుండి ఉపవాస దీక్షతో ఏకదాటిగా ఎత్తిన బోనాలను మోస్తున్న మహిళలు ఊరేగింపుగా వెళ్లడంతో చిన్నశంకర్లపూడి గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా నాయకులు మిరియాల శ్రీను, మిరియాల వెంకటరమణ మాట్లాడుతూ గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో, సిరి సంపదలతో తొలతూగేలా ఆ దుర్గమ్మ ఆశీస్సులు తమ గ్రామంపై ఉండాలని కోరుకున్నట్లు మీడియాకు వెల్లడించారు. తమ ఆహ్వానం మేరకు వచ్చిన ఎమ్మెల్యే సత్యప్రభకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదే చూడు సార్ ఏమండి అంటే పర్లేదు ఈ మాట వెళ్తారు ఉండరు సీనియర్ తల జాగా చూడండి చెప్తాను. అన్న అందరూ చూడ ఒకసారి ఇలా చూడండి అందరూ. అనే సందర్భంగా మా చిన్నశంకర్లపూడి గ్రామంలో ఫస్ట్ గా బోనాలు ఎత్తడం జరిగింది. కానీ చిన్నశంకర్లపూడి గ్రామంలో చాలా అఖండ విజయం సాధించడం అయిన దేవి దగ్గర ఈ తల్లి ఇలా జరుపుకుంటుంది అనుకోలేదు. మాకంతా చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఈ తల్లి మరిన్ని రోజులు ప్రోగ్రాలు జరుపుకుంటుందని, బోనాలు జరుపుకుంటుందని ప్రతి సంవత్సరం కూడా ఆ తల్లి ఆశీస్సులు మా గ్రామ ప్రజలందరికీ ఉండాలని, ఆ తల్లి దీవెనలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం చిన్నశంకర్లపూడి గ్రామంలో ఈరోజు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం దగ్గర కమిటీ వారి ఆధ్వర్యంలో బోనాల మహోత్సవం ఎంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బోనాల పండుగ పుట్టు కోసం చిన్నశంకర్లపూడి గ్రామం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి ఆ కనకదుర్గ అమ్మవారిని కోరుకుంటూ ఈ రోజు గ్రామ పెద్దలు, కమిటీ వారి సహాయ సహకారాలతో అత్యంత వైభవపేతంగా ఈ కమిటీ వారి ఆధ్వర్యంలో బోనాల పండుగ నిర్వహించడం జరిగింది.